అగ్ని పరీక్ష ఎపిసోడ్ 3లో మాత్రం ఎవరైతే బిగ్ బాస్ హౌస్కు కావాలో, ఎవరైతే బిగ్ బాస్ హౌస్కు సెట్ అవుతారో, ఎవరి స్టోరీ అయితే బిగ్ బాస్ హౌస్కు మ్యాచ్ అవుతుందో వాళ్ళు మాత్రం పక్కాగా వచ్చారని మాత్రం క్లియర్ కట్గా అర్థమైంది. దానికి సంబంధించిన రీజన్ ఒకటి, వీళ్ళు కదరా మనకు బిగ్ బాస్కు కావాల్సింది, వీళ్ళ క్యారెక్టర్ సూట్ అవుతుంది బిగ్ బాస్కు, వీళ్ళ స్టోరీ చాలా ఇన్స్పిరేషనల్ ఉంది అని మాట్లాడుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. దాంట్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఇంట్రడక్షన్ జరిగింది. ఇంట్రడక్షన్లో తెలుసు కదా, సామాన్యుల్ని వజ్రాలు చేస్తాం, వజ్రాలని బంగారం చేస్తాం, బంగారాన్ని మట్టిని చేస్తామని మన శ్రీమోగి గారు తెలుసు కదా. నార్మల్గా ఆమె ఆ డైలాగ్ చెప్పింది. ముగ్గురు జడ్జిల్ని స్టేజ్ మీదకి పిలిచిన తర్వాత ఫస్ట్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా అంటే ఆమె సృష్టి వకారం. ఎవరైతే టాప్ ఆమె చేసేది మోడలింగ్ అంట, మోడలింగ్ లాగా ఆమె డ్రెస్ వేసుకొని వచ్చింది, కొంచెం పల్టీలు కొట్టి మంచిగా అదే జిమ్నాస్టిక్స్ చేసి చూపించి ఆమె గురించి ఆమె ఇంట్రడక్షన్ ఇచ్చుకున్న విధానం ఏదైతే ఉంది చాలా ప్రొఫెషనల్గా చాలా బాగుంది చూడడానికి. బిగ్ బాస్ హౌస్కు ఇట్లాంటి వాళ్ళు కావాలి, ఎందుకంటే వెల్ డిసిప్లైన్డ్గా వెల్ మేనర్గా మాట్లాడే విధానం ఏదైతే ఉందో చాలామందికి నచ్చింది. అండ్ ఎస్పెషల్లీ ఆమె మోడలింగ్కు సంబంధించి ఇప్పటి వరకు మోడలింగ్కు సంబంధించిన వాళ్ళు ఎవరు రాలేదు, ఏమైనా ఫస్ట్. అండ్ వచ్చిన తర్వాత ఆమె మంచిగా ప్రజెంట్ చేసుకోగలిగింది. సో ఆమె మిస్ ఇండియా, మిస్ హైదరాబాద్ కాదు, మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ అండ్ మిస్ ఆంధ్రాకు సంబంధించి చాలా దాంట్లో టాప్ 10లో ఈమె ఉండడం, అండ్ ముంబైలో ఈమె మోడలింగ్ కోసం ఈమె కెరీర్ని బిల్డ్ చేసుకోవడం, దానికి సంబంధించి బిగ్ బాస్ లాంటి ఒక ఆపర్చునిటీ వస్తే ఈమెకు లైఫ్ బాగుంటుందని ఈమె చూపించుకోవడానికి, ఈమె నిరూపించుకోవడానికి బిగ్ బాస్ అగ్ని పరీక్షకు ఈమె రావడం జరిగింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ స్టోరీ అని ఎందుకన్నానంటే, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చెంపకేసి కొడితే మొత్తం ఇయర్ డ్రమ్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయిందంట. సో అట్లాంటి టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా ఆమె కెరీర్ని, ఆమె ఫ్యూచర్ని ఎవరు కొంచెం అంత మంచిగా సపోర్ట్ లేకపోయినా ఆమె బయటకు వచ్చింది. ఆమె ఒక టాస్క్ ఏమి ఇచ్చినారంటే, అదే చపాతీ చేసేటప్పుడు పిండి విసుకేటప్పుడు ఏదైనా మీరు మాట్లాడండి అంటే మంచిగానే మాట్లాడింది. అండ్ ఆ స్టోరీ బాయ్ ఫ్రెండ్ స్టోరీ ఎమోషనల్ టాస్క్ అని అనిపించింది. అండ్ లవ్ సింబల్ చేసి పిండి ఏదైతే ఉందో అది నవ్వుదిప్పేయడం తెలుసు కదా, కొంచెం పులిహోర కలపడానికి ట్రై చేసినట్టు అని అనిపించింది. బెటర్, షీ డిజర్వ్ ఛాన్స్ అని పక్కా అనిపించింది. దాని తర్వాత పూజారి వేషంలో వచ్చిన అయ్యప్ప సాధు ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం అసలుకు చూడ్డానికి మాత్రమే పూజారి లాగా ఉన్నాడు, కానీ రంగస్థలంలో ఓ ముద్దు పెట్టవే జిగేలు రాని ఆ పాట డ్యాన్స్ దుమ్ము లేపినాడు మామూలుగా. అది ఆయన చూసి ఈయనేంది పూజారి ఆయన పబ్లో డాన్సర్ లాగా ఉన్నారని అనిపించింది. సో దాని తర్వాత ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే, నేను పూజారిని అందరికీ తెలుసు, కానీ పూజారికి కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, పూజారికి కూడా కొన్ని చేయాలని ఉంటుంది. నేను పూజారినే కాదు మోడల్ని కూడా, నాకు కూడా కొన్ని సినిమాకు సంబంధించిన లైక్ కెరీర్ ఆప్షన్గా నేను చూసుకోవాలనుకున్నాను సినిమాని, అందుకోసం నేను ఇక్కడికి వచ్చినాను. పూజారిని అందరూ పూజారిలాగా చూస్తారు, పూజారిలాగా చూడకుండా పూజారులలో కూడా టాలెంట్ ఉంటుందని చూపించుకోవడానికి వచ్చినానంటే అది జనాలకు అతుక్కోలేదు, ఆయనను పంపించారు. అపర్ణ వైజాగ్ ఎవరైతే అపర్ణ సోల్జర్ అని ఎవరైతే వైజాగ్ నుంచి వచ్చినారో, డిఫెన్స్ అకాడమీ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్టోరీ అని నాకు అనిపించింది. పర్సనల్గా ఆమె స్టోరీతో నేను కనెక్ట్ అయినాను. రీజన్ ఏంటంటే, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి అండ్ అగ్ని పరీక్షకు రావడం, అగ్ని పరీక్షలో ఆమె స్టోరీ ఆమె చెప్పుకోవడానికి ట్రై చేసింది, కానీ అన్ఫార్చునేట్గా ఆమె ఏదైతే చెప్పాలనుకుందో అది చెప్పలేదు. మేబీ అది కెమెరాకి సంబంధించిన ఫియర్ కావచ్చు. మెయిన్ రీజన్ ఆమె చెప్పిన తర్వాత హైలైట్ అయింది డిఫెన్స్ అకాడమీ ఆమె పెట్టుకున్న దానికి సంబంధించి. అసలు బిగ్ బాస్కు ఎందుకు పోతున్నావు, నువ్వు దాని గురించి ఎందుకు చెప్పాలని అనుకున్నావు. ఆ రెండింటికి కొంచెం ఆమె సమ్వేర్ కనెక్ట్ కాలేకపోయింది, చాలా ఎమోషనల్ అయింది. నేను 100 మంది కంటే ఎక్కువ మందికి అమ్మాయిలకు నేను ఆర్మీకి సంబంధించిన కోచింగ్ ఇస్తుంటాను, అండ్ ఈ పర్టికులర్ టైంలో ఇట్లాంటి బిగ్ బాస్ ఆపర్చునిటీ వస్తే నాకు ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పడం. వీళ్ళు ఎవరైతే అక్కడ ముగ్గురు జడ్జిలు ఉన్నారో అండ్ శ్రీముఖ్ ఉన్నారో, మేము ఏదైతే అకాడమీ ఉందో డిఫెన్స్ అకాడమీ, దాంట్లో మీ అకాడమీని మేము ప్రమోట్ చేస్తాం, ఎనీవే నువ్వు ఇక్కడికి వచ్చింది ప్రమోట్ చేయడానికే కదా అనే సెన్స్లో ఆమె మాట్లాడింది. వీళ్ళకి అదే అర్థమైంది, చూసే వాళ్ళకు కూడా అదే అర్థమైంది. సో ఆమె ఎందుకు బిగ్ బాస్కు రావాలని అనుకుంటుంది అండ్ దానికి సంబంధించిన రీజన్, దానికి సంబంధించిన కరెక్ట్ కాజ్ చెప్పింటే బాగుండేదేమో అని అనిపించింది. ఆమెకు 3 రెడ్ ఆమెకి ఇచ్చారు. 2 రెడ్లు ఇచ్చిన తర్వాత ఆమె ఏడ్చడం చూసి నిజంగా చాలామందికి ఎమోషనల్ అనిపించింది. పేద కుటుంబంలో నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలలో నుంచి వచ్చే వాళ్ళకి ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. హ్యాపీ అయినా అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు, సాడ్ అయినా కూడా అదే విధంగా ఆ సాడ్ ఫీలింగ్ అనేది చూపిస్తారు. బట్ ఐ పర్సనల్ ఫీల్ షీ డిజర్వ్, కనీసం ఒక్క గ్రీన్ అన్న ఆమెకు రావాల్సిందే. దాని తర్వాత ఆమెను ఏ విధంగా అయినా చూపించుకుంటారు. బట్ ఛాన్స్ కూడా లేదు, ఆమెకి ఏ టాస్క్ కూడా పెట్టలేదు. సో ఆమె స్ట్రెంగ్త్ ఏది, డిఫెన్స్ అకాడమీలో లైక్ అమ్మాయిలకి ఆమె ట్రైనింగ్ ఇస్తుంటుంది, ఫిజికల్ ట్రైనింగ్. అట్లాంటి ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా ఇచ్చినా కూడా మేబీ చూపించుకునేదేమో. మీకేమనిపిస్తుందో లైక్ కామెంట్ చేయండి. దాని తర్వాత నవరసాల మామ వచ్చినాడు, తలకిందులు పల్టీ చేసి నమస్కారం చేసినాడు శ్రీముఖికి. అండ్
ఆయన ఏదైతే 200 పేజీలు ఇచ్చి దాంట్లో రాయమంటారు కదా, దాంట్లో ఏం రాసినాడంటే నేను ఇన్విజిబుల్ అయితే నేను అమ్మాయిని కిస్ చేస్తాను అన్నాడు, విచ్ ఇస్ వెరీ రాంగ్. ఆ మైండ్ సెట్ నీకు ఉండకూడదు. దానికి సంబంధించి ఏదైతే మీన్స్ బిందు మాధవి ఆయనతో పోట్లాడిందో అది కరెక్ట్ అని అనిపించింది. తర్వాత అభిజిత్ ఆయనను కొంచెం డ్రమ్ము మోసుకొని అంటే ఆయన మోసుకొని వచ్చినాడు. కొంచెం అంటే ఎఫర్ట్స్ ఉన్నాయి కాబట్టి నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా అని ఆయనకు ఒక గ్రీన్ ఇసిరేసినట్టు చేసినారు. 4-5 మెంబర్స్ని పిలిచారు, వాళ్ళది కొంచెం కొంచెం కట్ చేసినారు. పేరు, ఊర్లు, అడ్రస్లు, ఆధార్ కార్డులు ఏం తెలియదు, వాళ్ళని పంపించేశారు. దాని తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్టోరీ, మోస్ట్ రిలవెంట్ స్టోరీ, మోస్ట్ మోటివేషనల్ స్టోరీ ఎవరిదైనా ఉందా అంటే రాజకుమారి దయానా. సూపర్, మామూలుగా కాదు, ఎమోషనల్గా. అండ్ నువ్వు ఎంత టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నా, నీ దగ్గర ఏమున్నా ఏం లేకపోయినా, జీవితంలో నువ్వు పైకి రావాలి అంటే ఒకటే ఒక స్టోరీ, రాజకుమారి దయానా. ఆమె స్టోరీని చాలామంది అమ్మాయిలు, చాలామంది పెళ్ళయ్యి ఎవరైతే సఫర్ అవుతున్నారో అమ్మాయిలు, వాళ్ళు ఆమె స్టోరీని ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని ముందుకు పోతే మాత్రం లైఫ్లో పక్కా సెట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆమె ఆల్రెడీ 2 మ్యారేజ్లు, ఒక మ్యారేజ్ వర్కౌట్ కాక ఆమె నల్లగా ఉందని చెప్పి 1 మంత్కి వాళ్ళ హస్బెండ్ వదిలేయడం, తర్వాత రెండో మ్యారేజ్ జరగడం, రెండో మ్యారేజ్లో కూడా ఆమె కొంచెం ఆ రిలేషన్షిప్లో కొంచెం స్ట్రగుల్ కావడం. సో దాంట్లో తర్వాత వాళ్ళ హస్బెండ్ కొంచెం సపోర్టివ్గా ఉండకపోవడం, ఈమె సపరేట్గా అంటే హస్బెండ్తోనే ఉంటూ అది మ్యాచ్ చేసుకుంటా, అంటే ఆమె ఏదైతే చేయాలని అనుకుంటుందో దాన్ని చేసుకుంటా ముందరికి పోవడం వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్ అనిపించింది. రీజన్ ఏంటంటే స్టోరీ ఇన్స్పిరేషనల్గా ఉంది, మనిషి ఇన్స్పిరేషనల్గా ఉంది, అండ్ ఆమె మాట్లాడిన ప్రతి మాట కూడా నిజంగా ప్రతి ఒక్కరిని టచ్ చేశాయి. రీజన్ ఏంటంటే చాలామంది ఈ రకమైన ప్రాబ్లమ్స్తో ఉన్నారు కాబట్టి పక్కాగా ఆమె బిగ్ బాస్ హౌస్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తుంది. తర్వాత లయాని ఒక చిన్న పిల్ల వచ్చింది, ఆమెను చూసిన తర్వాత అదేందబ్బా బిగ్ బాస్ 18 ఇయర్స్ కంటే తక్కువ వాళ్ళకి కాదు కదా, అబో 18 ఇయర్స్ కదా అని అనిపించింది. చాలా తక్కువ, హైదరాబాద్ నుంచి ధూమ్దా, మామూలుగా కాదు, మామూలు ఎనర్జీ కాదు, ఒక లావు మాత్రం కనపడలేదు కానీ బీభత్సమైన లైక్ ఎనర్జీతో అందరినీ ప్రతి ఒక్కరిని ఆమె లైక్ ఎనర్జీతో టాస్కులు కానీ, ఎనర్జీగా మాట్లాడడం కానీ, ఎనర్జీగా డ్యాన్స్ చేయడం కానీ, ఎనర్జీగా టాస్కులు చేయడం కానీ బీభత్సం. లయ చూడనీకి చిన్నది కానీ పర్ఫార్మెన్స్లో మాత్రం చాలా పెద్దది అని అనిపించింది. 2 గ్రీన్స్ వచ్చాయి. రీజన్ ఏంటంటే షీ డిజర్వ్, ఆ 2 గ్రీన్స్కి ఆమె డిజర్వ్ అని అనిపించింది. ఇష్టమైన ఫుడ్ ఆమెకు నీకు ఏదమ్మా ఇష్టం అంటే నేను ఫుడ్డీని అనింది. మరి తింటాదో చూసాదో తెలియదు కానీ చాలా సన్నగా ఉంది, అదొకటే ప్రాబ్లం. రెస్ట్ ఆఫ్ సూపర్. దాని తర్వాత వెంకట్ లాస్ట్ ఎవరైతే యాక్టర్ అని వచ్చారో, సో 6 ప్యాక్స్ చేసుకొని జిమ్ ట్రైనర్గా వర్క్ చేస్తూ అండ్ యాక్టింగ్ ఫీల్డ్లో ముందు పోవాలని ఆయన ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆయన గురించి వచ్చింది. చాలా చాలా ఓవర్గా మీన్స్ హైపర్టెన్సివ్ లాగా ఆయన అనిపిస్తున్నాడు. అండ్ టాస్క్ ఇచ్చినారు, పందిలాగా నువ్వు దాంట్లో పడుకో అంటే అది బురదలో వండుకొని కొంచెం యాక్టింగ్ చేసినాడు. కొంచెం వర్కౌట్ అయింది, కొంచెం వర్కౌట్ కాలేదు. ఆయన కూడా ఒక గ్రీన్ రావడం జరిగింది. ఇది అగ్ని పరీక్ష ఎపిసోడ్ 3కి సంబంధించిన అప్డేట్. అండ్ నా ఛానల్లో బిగ్ బాస్కు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ ఉంటుంది కాబట్టి ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే కామెంట్ చేయండి. మీకు ఎవరు ఫేవరెట్ అనిపించారు, రాజకుమారి గారి స్టోరీ మీకు ఏ విధంగా అనిపించింది అనేది మాత్రం డెఫినెట్గా మీరు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. ఆమె బిగ్ బాస్ హౌస్లో డిజర్వా కాదా, ఛాన్స్ వస్తుందా రాదా అనేది కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నచ్చితే హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇన్స్టాగ్రామ్లో నాది బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది. ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్లో బిగ్ బాస్కు సంబంధించిన అప్డేట్స్ నేను చెప్తూ ఉండడం జరుగుతుంది. ప్లీజ్ వాయిస్ ఆఫ్ మీక్ అనే బిగ్ బాస్ యూట్యూబ్ ఛానల్కి మీరు రండి, అక్కడ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది, దాంట్లో కూడా ప్లీజ్ జాయిన్ కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఎపిసోడ్ 3కి సంబంధించిన క్లుప్తమైన రివ్యూ. లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. బాయ్.